వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ యూనిక్ కోడర్ అండ్ ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త పైథాన్ ట్రిక్తో వచ్చేసా. సో బేసికల్గా ఈరోజు మనం ఒక ప్రోగ్రామ్ని యూజ్ చేసి నోటిఫికేషన్స్ ఎలా పాప్ అవుతాయి అనేది చూద్దాం. సో నేను పాస్ట్ వీడియోస్లో చెప్పినట్టే నేను ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఏదో ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేస్తున్నాను కదా. ఇందులో కూడా ఒక్కొక్క మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలి. దాని పేరు వచ్చేసి Win10 Win10 టోస్ట్ అనమాట. సో ఇంపోర్ట్ చేద్దాం. దాన్ని ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలుసు కదా. ఇన్స్టాల్ చేద్దాం. దాన్ని ఇన్స్టాల్ చేయడానికి వాడాల్సిన కమాండ్ పిప్ ఇన్స్టాల్ WIN స్మాల్, అది క్యాపిటల్ ఏం కాదు. Win10 TOAST. నాకు రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఇక్కడ సైడ్కి నోటిఫికేషన్ అనేది ఒకటి పాప్ అవుతుంది. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. అండ్ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ Win10 టోస్ట్. అండ్ ఆ Win10 టోస్ట్ నుంచి ఒక ఫంక్షన్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ రాసే బదులు ఫ్రమ్ Win10 టోస్ట్ ఇంపోర్ట్ క్యాపిటల్ TOS టోస్ట్ నోటిఫైయర్. ఈ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఒక ఐడెంటిఫైయర్కి అసైన్ చేద్దాం. నోటిఫై అనే ఐడెంటిఫైయర్కి టోస్ట్ నోటిఫైయర్ని అసైన్ చేద్దాం. ఫంక్షన్ కాబట్టి కరెన్సీస్ ఉండాలి. అండ్ సో బేసికల్గా నేను ఏదో జస్ట్ క్లారిటీ కోసం ఐడెంటిఫైయర్కి అసైన్ చేసిన. మీరు డైరెక్ట్ ఈ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ చేసేసుకొని రాయొచ్చు. ఫస్ట్ అయితే అది కూడా చూపిస్తా. notify.show toast _toast. ఇప్పుడు పారాథసిస్లో ఫస్ట్ మన మెసేజ్ పాప్ అయినప్పుడు మెయిన్ హెడ్డింగ్ ఏం పెడదాం? హలో వరల్డ్ అని పెడతా నేను, లేకపోతే హలో సబ్స్క్రైబర్స్ అని పెడతా. హలో వ్యూవర్స్ వద్దులే, హలో ఫ్రెండ్స్ అని పెడతా. హలో ఫ్రెండ్స్. నెక్స్ట్ కామా. మళ్ళీ ఈసారి ఇది నేను ఫస్ట్ హలో ఫ్రెండ్స్ రాసింది కొంచెం డార్క్ ఫాంట్లో ఉంటుంది. డార్క్ ఫాంటింగ్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది మాత్రం డిస్క్రిప్షన్ లాగా UNQ CODER ఈస్ ఆసమ్. మళ్ళీ కామా. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఎంతసేపు ఉండాలి అనేది డ్యూరేషన్ ఉంటుంది. డ్యూరేషన్ కూడా ఇస్తే అయిపోతుంది కదా, 10. సో డన్ విత్ అవర్ ప్రోగ్రామ్. ఒకసారి రన్ చేద్దాం. రన్ చేసా, చూసారా? హలో ఫ్రెండ్స్ UNQ CODER ఈస్ ఆసమ్ అని వచ్చింది. సో నేను ముందు చెప్పినట్టు ఓకే 10 సెకండ్స్ ఉంటుంది అది. అండ్ సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఒకవేళ మీరు ఈ వీడియోకి ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతా మర్చిపోకండి. ఇలాంటి కూల్ పైథాన్ ట్రిక్స్ కోసం చూస్తూనే ఉండే యూనిక్ కోడర్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.